నెక్స్ట్ ఆదిలాబాద్ వెళ్దాం. మంచిర్యాల జిల్లా దమ్మన్నపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలో ఆదివాసీల పూరిలు తొలగించడంతో పోలీసులతో పోడు రైతులు ఘర్షణకు దిగారు. మహిళలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పోడు రైతులు నిన్న అటవీ శాఖ సిబ్బందిపై పోడు రైతులు దాడికి దిగారు. దీంతో మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిబ్బంది కళ్ళలో పోడు రైతులు కారం చల్లి అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆదివాసీలు ఆక్రమణలు తొలగించేందుకు 300 మంది ఫారెస్ట్ సిబ్బంది 200 మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోడు రైతులు ఆక్రమణలు పోలీసులు తొలగిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు మాత్రం అక్కడకు వచ్చిన పోడు రైతుల్లో అడ్డుకుంటున్నారు. ఇక మీడియా కవరేజ్ కోసం వెళ్ళిన జర్నలిస్టులు సైతం అటవీ అధికారులు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో చెప్పండి సత్యనారాయణ, పూర్తి అప్డేట్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? గుడ్ ఆఫ్టర్నూన్ రాజశేఖర్. అయితే ఏదైతే మండల దండేపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో అయితే పోడు రైతులు ఎక్కడైతే అక్కడ ఉన్నటువంటి దాదాపు 100 ఎకరాల స్థలంలో మరి ఆదివాసీలు గిరిజనులు ఇల్లు లేని వారు అడవినే పూర్తిగా నమ్ముకుని బతుకుతామనుకుంటూ అక్కడున్నటువంటి ఒక గుడిసెలు వేసుకొని స్థానికంగా గత కొద్ది రోజులుగా అయితే నివాసం ఉంటున్నటువంటి ఒక పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి అంటే సాధారణంగా ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లా. అడవులు నమ్ముకొని అనేక మంది ఆదివాసీలు కూడా ఇక్కడే బతుకుతామంటున్నారు. అడవుల నుంచి తమను దూరం చేయడం కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రతి ఆదిలాబాద్ లోని ప్రతి మండలంలో కూడా సాధారణంగా ఇదే పరిస్థితి అనుకుంటుంది. అయితే తాజాగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేటలో మాత్రం ఇవాళ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఎందుకంటే నిన్న ఎక్కడైతే ఈ యొక్క ఆదివాసీలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారో ఆ నివాసం నుంచి వాళ్ళను అక్కడి నుంచి వెళ్ళగొట్టేందుకు పోలీసులు వెళ్ళినటువంటి సందర్భంలో మరి మహిళలు ఒంటరిగా ఉన్నటువంటి ఒక మహిళల దగ్గరికి పోలీసులు దురుచుగా ప్రవర్తించారని చెప్పేసి వాళ్ళ కళ్ళలో కారం కొట్టినటువంటి ఒక సమాచారం అయితే మనకు అందుతోంది. దీంతో ఇవాళ భారీ ఎత్తున దాదాపు ఇటు అటవీ శాఖ అలాగే పోలీస్ శాఖకు సంబంధించి 500 మంది పోలీసులు దాదాపుగా అక్కడికి చేరుకొని అక్కడి నుంచి ఆ యొక్క ఎవరైతే స్థానికంగా ఈ గుడిసెలు అలాగే గుడారాలు వేసుకుని నివసిస్తుంటున్నారో అక్కడి నుంచి వాళ్ళను వెళ్ళగొట్టేందుకైతే పోలీసులు ప్రయత్నించినటువంటి పరిస్థితి. అయితే దీన్ని కవరేజ్ చేసేందుకు వెళ్ళినటువంటి ఒక మీడియాపై కూడా మరి పోలీసులు ఆంక్షలు విధించినట్టుగా మనకు సమాచారం అందింది. ఎందుకంటే అక్కడ నుంచి పూర్తిగా కవరేజ్ చేయకుండా మీడియా వాళ్ళని లోనికి రానియకుండా, అంటే ఏదైతే సరిహద్దు ఉంటుందో అటవీ సరిహద్దు ఉంటుందో ఆ సరిహద్దు వైపు రానియకుండా అక్కడే అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మనకు సమాచారం అందింది. దీంతో మిగతా అన్ని ఇటు ఎలక్ట్రానిక్ అలాగే ప్రింట్ మీడియా ప్రతినిధులందరూ కూడా అక్కడే నిరసన వ్యక్తం చేసినటువంటి ఒక సందర్భం కనిపించింది. అయితే ఓవరాల్ గా ఉదయం నుంచి కూడా దాదాపుగా ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా అక్కడ ఇదే రకమైనటువంటి ఆందోళనకర పరిస్థితి నెలకొనడంతో మరి పోలీసులు బలవంతంగా కొంతమంది మహిళల్ని ఎవరైతే ముందు నుంచి ఈ యొక్క దీనిపై ఉద్యమాలు చేస్తున్నారో ఆందోళనలు ఏవైతున్నారో ఈ ఆందోళనకారులందరినీ కూడా పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించినట్టుగా సమాచారం అందుతుంది. అలాగే ఇటు ఎక్కడైతే మీడియా వాళ్ళు కూడా ఆంక్షలు పెట్టడంతో వాళ్ళు కూడా అక్కడ పోలీసులకు వ్యతిరేకంగా నిరసన అయితే చేపట్టేటువంటి ఒక పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్ గా చూస్తే ఇటు ఆందోళనకారులు ఇటు మీడియా పర్సన్స్ మధ్య మరి కొంత వెనక్కు తగ్గినటువంటి ఒక పరిస్థితి అయితే పోలీసులు అలాగే అటవీ శాఖ అధికారులు వెనక్కు తగ్గిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం అక్కడి నుంచి కేవలం కొంతమంది మహిళల్ని మాత్రం బయట వారి కింద స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడి నుంచి మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇంతకుముందు అక్కడ దాదాపుగా ఈ దండపల్లి మండలం ఇది దమ్మన్నపేట కాకుండా గ్రామాల్లో కూడా ఎక్కడైతే ఆదివాసీలు పొడి వ్యవసాయం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ కూడా అక్కడికి వెళ్లి వాళ్ళతో సముదాయించినటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే ఆదివాసీలు ఎవరైతే అడవుల్లో అంటే ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైతే అడవుల్లో నివాసం ఏర్పరచుకొని అడవుల్ని ఆక్రమించేసి అడవుల్ని నరుకుతూ ఒక ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు, ఇది చట్టవిరుద్ధం అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అలాగే ఇటు ఆందోళనకారులు మాత్రం అడవినే నమ్ముకుని తాము బతుకుతున్నాం, తామంతా అడవి బిడ్డలమని, అడవి నుంచి తరలిస్తే తాము ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఇటు అడవి బిడ్డలు ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్ గా ఇటు ఈ ప్రభుత్వ భూమి అటవీ భూమి అని చెప్పేసి అటవీ అధికారులు అలాగే అడవిని నమ్ముకుని బతుకుతున్నామని వీళ్ళు ఇద్దరి మధ్య మాత్రం పరిస్థితి అయితే గందరగోళంగా మారడంతో గతంలో జిల్లా కలెక్టర్ కూడా అక్కడికి చేరుకుని ఆ పరిస్థితిని సద్దుమణిగించేటటువంటి ఒక పరిస్థితి కూడా కనిపించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఆదివాసీలు ఈ అడవిని విడిచి వెళ్ళిపోయినటువంటి ఒక ఆదివాసీలకు ప్రభుత్వం తరఫున ఆశ్రయం కల్పిస్తామని, అలాగే వాళ్ళు బతకడం కోసం వాళ్ళకు ఇతర జీవనాధారం కూడా
చూపిస్తామని చెప్పేసి కూడా అధికారులు గతంలో చెప్పినటువంటి ఒక పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే మనకు ఇప్పుడు సాదాగా అక్కడ జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి కారణంగా మాత్రం కాస్త ఆ పొద్దున ఉన్నటువంటి ఒక ఉద్రిక్తత కాస్త తగ్గినట్టుగానే మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఆదివాసీ నాయకులు, ఆదివాసీ సంఘాలు, అలాగే ప్రజా సంఘాలు కూడా అక్కడికి చేరుకొని పోడు రైతులకు మద్దతుగా వాళ్ళు కూడా అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పోలీసులు కూడా భారీ సంఖ్యలో మోహరించారు. అలాగే జేసీబీలు కూడా తీసుకొచ్చి ఏవైతే అక్కడ గుడిసెలు తాత్కాలికంగా ఏవైతే అక్కడ షెడ్లు, గుడిసెలు, గుడారాలు వేసుకుని ఉన్నాయో అవన్నీ కూడా తొలగించేటటువంటి ఒక సమాచారం, తొలగిస్తున్నటువంటి ఒక విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. ఓవరాల్ గా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఇటు మంచిర్యాల జిల్లా దమ్మన్నపేటలో మాత్రం, దండేపల్లి మండలం దమ్మన్నపేటలో మాత్రం ఒక ఆందోళనకర పరిస్థితి అయితే కనపడుతుంది రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.